ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో ఘోర ప్రమాదం, 10 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. భారీ పేలుడు సంభవించి 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మేఘాలయలో చోటు చేసుకుంది. గని లోపల ఈ ఘటన జరగడం వల్ల భారీగా నష్టం సంభవించింది. మృతుల్లో ఎక్కువగా మంది అస్సాంకు చెందిన వారే ఉన్నారని తెలుస్తుంది. అక్రమంగా మైనింగ్ భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ ఘటన గనుల్లో పనిచేసే వారి కార్మికుల భద్రతపై మరోసారి ఆందోళనకు గురి చేస్తుంది. తూర్పు జైంతియా హిల్స్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు అయితే వెల్లడించారు. గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తుంది. దాంతో కూలీలు అందులో చిక్కుకుపోయారు. వారిలో ఎక్కువ మంది అస్సాంకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే పేలుడులో గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి అయితే ఉంది. ఇక మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మేఘాలయలో రాట్ఫాల్లో మైనింగ్ అశాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు 2014లో జాతీయ హరిత NGT నిషేధించింది. సమాంతర సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గులను బయటికి తీసేటువంటి పద్ధతినే రాట్ హోల్స్ మైనింగ్ అని కూడా వివరిస్తారు. ఇలా నేలలో ఇరుక్కున్న గుంతలను తవ్వడాన్ని రాట్ హోల్స్ అని పేర్కొంటారు. సుమారు 4 అడుగుల వెడల్పుతో మాత్రమే ఉంటుంది. కేవలం ఒక మనిషి మాత్రమే వెళ్ళగలడు. కానీ NTG